చూడండి, నాకు మోకాలు దాటాయి, మోకాలు దాటినాయి వాటర్ వచ్చేటప్పటికి. ఇప్పటికి ఇలా వెళ్ళడం అనేది నిజంగా వండరే. ఇది అర్జునుడు ప్రతిష్ఠించిన లింగం. దీనికి కూడా అభిషేకం చేసి సముద్రం ముంచుకొస్తోంది. మన త్వరగా పూజ ముగించుకొని వెనుదిరగాలి మరి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆల్. బైక్ ముందుకు కదులుతోంది, రోడ్డు వెనక్కి జారుతోంది, కానీ మనసు మాత్రం ఏదో తెలియని ప్రశాంతత వైపు సాగుతోంది. కొన్ని ప్రయాణాలు దూరం కోసం కాదు, మనసు కోసం మొదలవుతాయి. ఈరోజు మా ప్రయాణం కూడా అటువంటిదే. మా బైక్ గమ్యం చేరుకుంది. ఎదురుగా కనిపించేది సముద్రం. అలల మధ్యలో నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు ఆ మహాదేవుడు. శివలింగాలు కనిపించేది శివాలయంలో. సాధారణంగా ఈ శివాలయాలు కొండ కోణల్లో, లేదంటే పర్వత సానువుల్లో, కాకుంటే నదీ సముద్ర తీరాలలో కొలువై ఉంటాయి. కానీ సముద్రం మధ్యలో కనిపిస్తే, అంతలోనే మాయమైతే, మోకాల లోతు నీటిలో వెళ్లాల్సి వస్తే, ఒడ్డుకొచ్చి చూస్తే గుడి ఆనవాళ్లే కనిపించకపోతే, ఇవన్నీ ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వరదలు వస్తేనో, నదులు ఉప్పొంగితేనో ఆలయాలు మునిగిపోవడం అనేది మనం వింటూ ఉంటాం. కానీ ప్రతిరోజు నీటిలో పూర్తిగా మునిగిపోయి కొన్ని గంటల తర్వాత బయటపడే దేవాలయం భారతీయ ఆధ్యాత్మిక ప్రభావానికి ఒక సజీవ తార్కాణం. అదే ఈ నిష్కలంక మహాదేవ్ ఆలయం. ఈ ఆలయం సముద్రుడు అనుమతిస్తేనే దర్శనం. కోలియాక్ గ్రామ సముద్ర తీరం నుండి 3 కిలోమీటర్లు సముద్రంలో కొలువయ్యున్న ఈ ఆలయానికి చేరుకోవాలంటే మొదట మనం ట్రైన్లో కానీ, బస్సులో కానీ, ఫ్లైట్లో కానీ, లేదా ఫెర్రీలో కానీ భావనగర్కి వచ్చి ఇక్కడికి చేరుకోవచ్చు. ఫెర్రీ అయితే సూరత్లోని అజారియా పోర్టు నుంచి భావనగర్కి రావచ్చు. ఆ ప్రయాణం అద్భుతంగా ఉంటుందండోయ్. టికెట్ కాస్ట్ 800 నుంచి 1200. దాని డీటెయిల్స్, ఆ జర్నీ నా ప్రీవియస్ వీడియోలో ఉంది, అక్కడికి వెళ్ళి చూసేయండి మరి. ఇక్కడ సముద్రం కూడా శివుని ఆజ్ఞ వింటుంది. హైటైడ్ వస్తే ఆలయం మాయమవుతుంది, లోటైడ్ వస్తే భగవంతుడు మన ముందుకొస్తాడు. అసలు నిష్కలంక మహాదేవ్ అంటే కలంకాలు తొలగించేవాడు అని అర్థం. ఇక్కడ టెంపుల్ ఉండడానికి ఒక కారణం ఉంది. మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో దాయాదులను నిర్మూలించినందుకు పాండవులు యుద్ధం వల్ల ఏర్పడ్డ దోషాలను, కలంకాలను పోగొట్టుకునేందుకు నిర్మించిన ఆలయం కాబట్టి దీనికి నిష్కలంక ఆలయం అనే పేరు వచ్చింది. అలాగే ఇక్కడ కొలువైన శివయ్యను నిష్కలంక మహాదేవ్ అని పిలుస్తారు. టెంపుల్ టైమింగ్స్ రోజుకొకలా మారుతూ ఉంటాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే నిత్యం 11 గంటలకి సముద్ర జలాలు మెల్లమెల్లగా వెనక్కి వెళ్లడం మొదలై ఆలయానికి దారి ఏర్పడుతుంది. జలాలు తప్పుకున్న తరువాత సముద్రంలో 3 కిలోమీటర్లు నడిచి ఆ స్వామివారిని దర్శించుకుని 3 గంటల్లోపు వెనుదిరగవలసి ఉంటుంది. అప్పుడే పూజారులు, పూజా ద్రవ్యాలు అమ్మేవారు కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఎందుకంటే 3 గంటల తరువాత సముద్ర జలాలు మెల్లమెల్లగా ముందుకొస్తాయి. అర్ధరాత్రి సమయానికి ఆలయం పూర్తిగా మునిగిపోతుంది. ఇదొక అద్భుతం. గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకు సైతం అర్థం కాని ఓ రహస్యం, దేవుడున్నాడనేదానికి నిదర్శనం. చూడండి, కొందరు పూజ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అవుతున్నారు. పిలిచినంతనే పలికే పరమశివుణ్ణి దర్శించుకొని భక్తులు దోషరహితులవుతారని పండితుల మాట. ఇలా సముద్రం మధ్యలో నడుస్తుంటే భయం లేదు, కంగారు లేదు. ఉన్నది ఒక్కటే, అది భక్తి. మన ప్రతి అడుగు ఆ శివయ్య చెంతకు తీసుకెళ్తోంది. ఆ శివయ్యని చూడగానే మన మనస్సులో ఏ ప్రశ్నలు ఉండవు, శాంతి, ప్రశాంతత తప్ప. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఒక పురాణ గాథ ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో తెలుసో తెలియకో చేసిన కొన్ని తప్పుల కారణంగా పాండవులకు దోషాలు అంటుకున్నాయి. ఇది తెలుసుకున్న పాండవులు దోష పరిహారం చెప్పమని శ్రీకృష్ణుని ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక నల్లటి ఆవుకి నల్లటి జెండాను కట్టి, మీరు కూడా దాని వెంట అది ఎంత దూరం వెళితే అంత దూరం వెళ్ళాలి. ఎక్కడైతే ఆవు, దానికి కట్టిన జెండా తెల్లగా మారతాయో అక్కడ మీ దోషాలకు విముక్తి లభిస్తుంది అని ఆయన సూచిస్తారు. అలా పాండవులు వదిలిన ఆ గోమాత
నేల మీద నడుచుకుంటూ వెళ్ళి కోలియాక్ ప్రాంతంలోని సముద్రంలోకి 3 కిలోమీటర్లు వెళ్ళిన తరువాత శ్వేతవర్ణంలోకి మారిపోతుంది. అక్కడ పాండవులు శివుని కోసం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై 5 శివలింగాలు 5 శ్వాసలుగా ఒకే ఆత్మగా స్వయంభూగా వెలిశాడని శాస్త్రాలలో ఉంది. అక్కడ పాండవులు ఆలయం కట్టినట్లుగా తెలుస్తోంది. ఈ టెంపుల్ సముద్రం మధ్యలో ఒక ఫ్లాట్ వేదికపై ఉండడం ఆశ్చర్యమే మరి. ఈ శివలింగం చాలా పెద్దగా ఉంది. శివలింగాల సైజు కూడా డిఫరెంట్గా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంది. అలాగే ప్రతి లింగం ముందు నంది కూడా ఉంది. ఇది భీముడు ప్రతిష్ఠించినది. ఈ అభిషేకానికి కావలసిన పూజా ద్రవ్యాలన్నీ మనకు ఒడ్డునే లభిస్తాయి. శ్రీ నిష్కలంక మహాదేవ్ టెంపుల్ 1, 2, 3, 4, 5, 6, 7 మొత్తం 7 రింగులున్నాయి. రాత్రికి ఈ 7 రింగులు మునిగిపోయి జెండా మాత్రమే కనిపిస్తుందట మరి. పూజారి మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు, సమయం అయిపోతుంది, వాటర్ వచ్చేస్తుంది, త్వరగా పూజ ముగించుకొని వెళ్ళాలని. ఇది సహదేవుడు ప్రతిష్ఠించింది. ఈ సహదేవుని ఎదురుగా కూడా నందీశ్వరుడున్నాడు. ఇది ధర్మరాజు ప్రతిష్ఠించిన లింగం. చూడండి, పెద్దవాడు కాబట్టి ఎంత పెద్దగా ఉందో. దీని వెనక త్రిశూలం కూడా ఉంది. వాటర్ లెవెల్ అంతకంతకు పెరిగిపోతుంది చూడండి. సమయం ఉంటే మనం ఇక్కడ ఎంతసేపు అయినా పూజ చేసుకోవచ్చు. పూజారి కూడా మనతో పూజ చేపిస్తారు. కానీ టైం లేదు కాబట్టి మనం త్వరగా ముగించుకొని వెనుదిరగాలి. ఇది నకులుడు ప్రతిష్ఠించిన శివలింగం. చూడండి ఎంత చిన్నగా ముచ్చటగా ఉందో. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమః. ఇది అర్జునుడు ప్రతిష్ఠించిన లింగం. దీనికి కూడా అభిషేకం చేసి సముద్రం ముంచుకొస్తోంది. మన త్వరగా పూజ ముగించుకొని వెనుదిరగాలి మరి. ఇక్కడ చూడండి, బహుశా ఇది పాండవుల కొలనేమో మరి. చుట్టూ సముద్రం, మధ్యలో ఒక ఫ్లాట్ ఏరియాలో పాండవులు నిష్కలంకులు అవడం కోసం ప్రతిష్ఠించిన 5 శివలింగాలు. అద్భుతం కదా. ఈ ప్లేస్లో పాండవులు నిష్కలంకులయ్యారు కాబట్టి ఈ గుడికి నిష్కలంక మహాదేవ్ అనే పేరు వచ్చింది. సముద్రంలో 3 కిలోమీటర్స్ దూరంలో ఆలయం ఉండడం ఏంటో, రోజుకు కొన్ని గంటల పాటు సముద్రుడు దారివ్వడం ఏంటో, రోజుకొకసారి ఈ ఆలయం సముద్ర జలాల్లో పూర్తిగా మునిగిపోవడం ఏంటో, ఇలాంటి విశేషాలు ప్రకృతి రహస్యంగా చెప్పక తప్పదు. ఇలా సముద్రం మధ్యలో వీచే హోరు గాలి, చుట్టూ అలల శబ్దం, మధ్యలో మహాదేవుని దర్శనం. ఓహ్, అద్భుతం. ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం, అనుభూతి చెందాల్సిందే మరి. వాళ్ళందరూ కూడా మనం వచ్చి పూజ చేసుకోవడానికి వచ్చినప్పుడే వస్తారు. ఆ తర్వాత వాటర్ లెవెల్ పెరిగే లోపల బయటికి వెళ్ళిపోతారు. ఇది మనకి నిజంగా లక్ అండి. మామూలుగా ఉదయాన్నే వచ్చి ఉంటే ఇది వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు 2 ఒకటేగా ఉండేది. ఈ ఆలయానికి వచ్చేవారికి ఒక చిన్న సూచన అండి, ఎప్పుడు లో టైడ్ టైంలోనే రండి. ఆ టైమింగ్స్ అన్నీ ముందే చెక్ చేసుకొని ఇంటర్నెట్లో రండి. జాగ్రత్తగా నడవండి. సముద్రాన్ని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకండి. ఇప్పుడు చూడండి, నాకు మోకాలు దాటాయి. మోకాలు దాటినాయి వాటర్ వచ్చేటప్పటికి. ఇప్పటికి ఇలా వెళ్ళడం అనేది నిజంగా వండరే. అసలు ఇలా మన కంట్రీలో ఒక టెంపుల్ ఉందంటే రియల్లీ వండర్ నిజంగానే. నీళ్ళని చీల్చుకొని నడవడం కష్టంగా అనిపిస్తుందండి. మీలో పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం చాలా స్పీడ్గా లో టైడ్లోనే వెళ్ళి లో టైడ్లోనే వచ్చేయాలి. హై టైడ్ వరకు ఉండకూడదు. మేము ఇది కూడా చూడాలనే ఈ టైంలో వచ్చాము. అమ్మయ్య, గట్టుకు వచ్చేసామండి. ఇంకా సగం దూరం ఉంది, దూరంగా కనిపిస్తుంది. ఇంకాసేపు అయితే అది కూడా కనిపించదండి మొత్తం. హాయ్, వనక్కం. తమిళనాడు సే? మహారాష్ట్ర. ఓకే ओके ओके 2 महीने में ओके बालाजी रामेश्वर या हाँ अच्छा है मैं आंध्रा से आंध्र प्रदेश जगन्नाथ
पूरी जगन्नाथ ओरिस्सा में है। बालाजी टेम्पल है ना तिरुमला में। हाँ उधर भी आने वाली है। या तिरुमला मीनाक्षी देवी भी है। हाँ मीनाक्षी मधुरा कन्याकुमारी हाँ सभी जगह अच्छा है. వయ్యారాల కొంగల నడకలు చూడండి ఎలా వెళ్తున్నాయి. అబ్బా ఎగిరేశాయి. చాలా బాగుంది కదా. చూడండి మనం వెళ్ళేటప్పుడు నడవడానికి ఎలా ఉంది. ఇప్పుడు చూడండి సముద్రం ఎలా వచ్చేసిందో. అందుకే సముద్రం వెనక్కి వెళ్ళినప్పుడు మాత్రమే చూసేది ఈ టెంపుల్ని. ఇప్పుడు వాటర్ చూడండి ఎంత వచ్చేసినాయో. వాటర్ చూడండి ఎంత లెవెల్ వచ్చేసాయో. మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చామనంటే చుట్టూ మనకిప్పుడు శివలింగాలు కూడా కనిపించడం లేదు. నిజంగా ఇక్కడే మనం నడుచుకుంటూ వచ్చాం. ఇదంతా విచిత్రం కదా. అలా దూరంగా ఇంకొద్దిసేపటికి ఇంకా 1 గంట ఆగితే ఆ రింగులన్నీ మునిగిపోతాయండి ఒకదాని తర్వాత ఒకటిగా. మేము అసలు ఇది ఎలా మునిగిపోతుందో చూద్దాము అన్న ఆలోచనతో ఇంకాసేపు వెయిట్ చేస్తున్నామండి. అది 1 గంట తర్వాత మళ్ళీ ఏ విధంగా మార్పు చెందిందో, వాటర్ ఏ లెవెల్ వరకు వచ్చాయో మీకు చూపిస్తాను. ఈ ట్రిప్ మనకొక విషయాన్ని తెలుపుతుంది. ప్రకృతి ముందు మనం చాలా చిన్నవాళ్ళం, కానీ భక్తి అనేది ఉంటే భగవంతుడు మనకు దారి చూపిస్తాడు అని. ఒక్కటి మాత్రం నిజం, ఇక్కడికి వచ్చే వాళ్ళు సమయాన్ని గౌరవించాలి, సముద్రాన్ని కాదు. సముద్రం వెనుక ఉన్న శక్తిని చూడండి. 1 గంట తర్వాత ఎలా ఉందో, టెంపుల్ ఎలా మునిగిపోయిందో. జెండాలు కట్టిన టవర్లోని రింగ్స్ 3 పూర్తిగా మునిగిపోయాయి. అది చూపించడానికే మేము ఇంతసేపు వెయిట్ చేసాం. మన కళ్ళ ముందే మునిగిపోవడం చూస్తుంటే ఆ మహాదేవుని శక్తి ఎంత అద్భుతమో కదా. కొన్ని దేవాలయాలు గోడల మధ్య ఉంటాయి, కానీ నిష్కలంక మహాదేవు దేవాలయం సముద్రం మధ్యలో ఉండి మన మనస్సులో స్థిరమైన ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. టెంపుల్కి వచ్చేటప్పుడు లేట్ అయ్యామని ఫీల్ అయ్యాను, కానీ అదే మంచిదైంది. ఎందుకంటే సముద్రంలో టెంపుల్ ఎలా మాయమవుతుందో చూసే భాగ్యం దక్కింది. నిజంగా ఈ నిష్కలంక మహాదేవ్ టెంపుల్ ఒక అద్భుతం. దీన్ని ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో ఒక్కసారైనా దర్శించుకుంటే మనసంతా చాలా ప్రశాంతంగా మారిపోతుంది. ఇంతటితో ఈ ప్రయాణం ముగిసింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి బైక్ ట్రిప్స్, అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్, మధ్యలో టచ్ చేసే ఆధ్యాత్మిక ప్రయాణాలు చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. శంభో శంకర.